అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ 6వ చాప్టర్ మిజిబుల్ ద ఒట్టర్ లోని గ్రామర్ అంశాలు ఏవైతే ఉన్నాయో థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్ 89 పేజ్ నెంబర్ 89లో గ్రామర్ అంశాలు ఉన్నాయి. థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్ అవి చూద్దాం. ఇందులో మొదటి అంశం ఏంటంటే డిస్క్రైబింగ్ ఏ రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. చూడండి, గతంలో ఎప్పుడైనా సరే మనం ఒక పనిని అలవాటుగా చేసాం కొన్నాళ్ళ పాటు, ఆ పనిని గురించి తెలపాలన్నప్పుడు జనరల్గా డిస్క్రైబింగ్ ఏ రిపీటెడ్ యాక్షన్ అంటే గతంలో ఒక పనిని మనం రెగ్యులర్గా చేసేవాళ్ళం, ఇప్పుడు చేయట్లా. అలాంటి వాటిని తెలియజేయడానికి మనం తెలుగులో ఏమంటామంటే, నేను ప్రతిరోజు 2 గంటలు జిమ్ చేసేవాడిని, ప్రతిరోజు నేను వాకింగ్కి వెళ్ళేవాడిని, ఈ విధంగా అంటాం. అలాంటి పదాలని మనం రాయడానికి ఏం వాడతామంటే యూజ్డ్ టు అనేది ముఖ్యంగా వాడతాం, వుడ్ అనేది కూడా వాడతాం. టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాపెన్ రెగ్యులర్లీ ఇన్ ద పాస్ట్. గతంలో రెగ్యులర్గా ఆ పని జరిగింది కానీ ఇప్పుడు జరగట్లా. డస్ నాట్ హ్యాపెన్ ఎనీ లాంగర్, ఇక జరగట్లా. వాటిని వుడ్ కానీ యూజ్డ్ టు కానీ ఉపయోగించి రాస్తాం. బోత్ వుడ్ అండ్ యూజ్డ్ టు కెన్ డిస్క్రైబ్ రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. గతంలో జరిగినటువంటి ఏదైతే పని రెగ్యులర్గా జరుగుతుంది కానీ ఒక మధ్యలో ఆగిపోతుంది. మనం ఏంటంటే గతంలో ఒక పని చేసాను, ఐస్ క్రీమ్లు బాగా తినేవాడిని, దయ్యాలంటే భయపడేవాడిని, పిరికివాడిగా ఉండేవాడిని, సైకిల్ తొక్కేవాడిని, గట్టిగా కేకలేసేవాడిని, బాగా తినేవాడిని, ఈ విధంగా వాడుతూ ఉంటాం. జనరల్గా వీటినన్నిటినీ కూడా సులభంగా మనం ఏం చేయొచ్చంటే యూజ్డ్ టు ఉపయోగించి రాసేయచ్చండి. సులభంగా మనం అయితే యూజ్డ్ టు వాడేయచ్చు. వుడ్ అనేది అన్ని వేళలా ఉపయోగకరం కాదు ఈ విధంగా చెప్పడానికి. గతంలో ఒక పని జరుగుతూ ఉంటుంది, తర్వాత అది డిస్కంటిన్యూ అయిపోతుంది. అలాంటి పనులు చెప్పడానికి మనం వాడగలిగేది ఏ సందర్భంలో అయినా సరే యూజ్డ్ టు అనేది వాడగలం. వుడ్ అనేది కొన్ని సందర్భాల్లోనే వాడగలం. అవి ఏ సందర్భాల్లో చూద్దాం. మిజ్ వుడ్ ఫాలో మీ వితౌట్ ఏ లీడ్ అండ్ కమ్ టు మీ వెన్ ఐ కాల్డ్ హిస్ నేమ్. ఈ ఫాలో అయ్యేవాడు మిజ్ అంటే మిజిబుల్ ద ఒట్టర్ ఏదైతే ఉందో అది ఫాలో అయ్యేది. ఇప్పుడు అవ్వట్లేదని అర్థం, నేను పిలిచినప్పుడు నా దగ్గరకు వచ్చేది, ఇప్పుడు అవ్వట్లేదని అర్థం అనమాట. ఈ వుడ్ ప్లే ఫర్ అవర్స్ విత్ ఎ సెలక్షన్ ఆఫ్ టాయ్స్తో చక్కగా ఆడుకుంటూ ఉండేది, ఇప్పుడు చేయట్లా ఆ పని. ఆన్ హిస్ వే హోమ్ మిజ్ వుడ్ టగ్ మీ టు దిస్ వాల్. ఈ విధంగా గతంలో జరిగేటటువంటి ఏవైతే రిపీటెడ్ యాక్షన్స్ ఉన్నాయో వాటిని తెలియజేయడానికి ఇప్పుడు అవి ఆ పనులు లేవు, ఆ పనులు జరగట్లా, అలాంటి వాటిని తెలియజేయడానికి యూజ్ టు వాడతాం. వెన్ ఐ వాజ్ 5 years old, 5 ఏళ్ళప్పుడు ఐ యూజ్డ్ టు ఫాలో మై బ్రదర్ ఆల్ ఓవర్ ద ప్లేస్. నాకు 5 ఏళ్ళప్పుడు మా బ్రదర్ని ఫాలో అయ్యేవాడిని. హీ యూజ్డ్ టు టీజ్ మీ వెన్ మదర్ వాజ్ నాట్ అరౌండ్. అతను నన్ను ఏం చేసేవాడు, వేళాకోళం ఆడేవాడు. మా అమ్మగారు లేనప్పుడు ఏం చేసేవాడు అంటే వేళాకోళం ఆడేవాడు, ఎగతాళి చేసేవాడు. వెన్ మదర్ వాజ్ నాట్ అరౌండ్, తల్లి లేనప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వేళాకోళం ఆడేవాడు, టీజ్ చేసేవాడు, ఇప్పుడు చేయట్లా. కాబట్టి గతంలో జరిగినటువంటి ఒక రిపీటెడ్ యాక్షను దాన్ని తెలియజేయడానికి మాత్రమే మనం యూజ్డ్ టు కానీ వుడ్ కానీ వాడతాం. అన్ని సందర్భాల్లో వాడదగింది యూజ్డ్ టు. వుడ్ అనేది దానికి కొన్ని చాలా లిమిటేషన్స్ ఉంటాయి, అవి చూద్దాం. టు డిస్క్రైబ్ రిపీటెడ్ స్టేట్స్ ఆర్ సిచ్యువేషన్స్ ఇన్ ద పాస్ట్, హౌ ఎవర్ వి యూజ్ ఓన్లీ యూజ్డ్ టు. చూడండి, గతంలో ఒక స్టేట్ కానివ్వండి, సిచ్యువేషన్ కానివ్వండి. స్టేట్ అంటే స్టేట్ ఆఫ్ మైండ్ అనేసి, సిచ్యువేషన్ అంటే మనకు జనరల్గా కనబడేది. అవి ఏంటో చూద్దాం. వీ కెనాట్ యూజ్ వుడ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉందో దానికి, అండ్ సిచ్యువేషన్స్కి మనం ఏమాత్రం కూడా వుడ్ అనేది వాడకూడదు. అలాంటి సందర్భాల్లో మనం ఏం వాడతామంటే యూజ్డ్ టు వాడతాం. అలానే వీ షుడ్ నాట్ యూజ్ వుడ్ విత్ వెబ్స్ లైక్ బీ, హ్యావ్, బిలీవ్ ఎట్సెట్రా. చూడండి, బీ, హ్యావ్, బిలీవ్ అనే వాటికి వుడ్ అనేది వాడకూడదు.
కానీ యూజ్డ్ టు వాడచ్చు. అందుకని యూజ్డ్ టు ప్రతి దానికి వాడేయచ్చు, యథేచ్ఛగా వాడేయచ్చు, ఏ లిమిటేషన్ లేదు. వెన్ వీ వర్ యంగ్ వీ యూజ్డ్ టు బిలీవ్, అంతే. బిలీవ్ వచ్చింది కాబట్టి ఇక్కడ వుడ్ వాడడానికి లేదు. యూజ్డ్ టు, ఐ యూజ్డ్ టు స్విమ్, నేను స్విమ్మింగ్ చేసేవాడిని అంటే ఈత వేసేవాడిని. ఇప్పుడు ఎట్లా? ఐ యూజ్ టు వాక్ 40 kilometers, నేను 40 kilometers నడిచేవాడిని, ఇప్పుడు నడవట్లా. వెన్ వీ వర్ యంగ్ వీ యూజ్ టు బిలీవ్ దేవర్ గోస్ ఇన్ స్కూల్, చిన్నప్పుడు స్కూల్లో దయ్యాలు ఉండేవని మేము నమ్మేవాళ్ళం, ఇప్పుడు నమ్మట్లా. దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ మైండ్, మైండ్లో థాట్ అనమాట. దానికి వుడ్ వాడకూడదు. ఏం వాడాలి? యూజ్డ్ టునే వాడాలి. బిలీవ్కి ముందు కూడా వుడ్ అనేది వాడకూడదు, కాబట్టి యూజ్డ్ టునే వాడాలి. 30 years ago మోర్ విమెన్ యూజ్డ్ టు బి హౌస్ వైఫ్ దాన్ నౌ. 30 ఏళ్ల క్రితం చూసుకుంటే చాలామంది స్త్రీలు హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉండట్లా. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా, ఇది సిచ్యువేషన్. స్టేట్ అంటే స్టేట్ ఆఫ్ మైండ్, భయపడ్డం, ఆనందపడ్డం, ఆ విధంగా మానసిక ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే స్టేట్ ఆఫ్ మైండ్ సంబంధించి వుడ్ అనేది వాడడం, యూజ్డ్ టు మాత్రమే వాడతాం. అట్లానే సిచ్యువేషన్స్, ఎలాంటి సిచ్యువేషన్స్? 30 ఏళ్ల ముందు స్త్రీలు అసలు బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఎక్కువ మంది గృహిణులుగా ఉండేవాళ్ళు. 30 years ago మోర్ ఉమెన్ యూజ్డ్ టు బి హౌస్ వైఫ్ దాన్ నౌ. ఇంకో ఇక్కడ విషయం బి చూడండి, దాని ముందు కూడా వుడ్ వాడకూడదు. బీ, హ్యావ్, బిలీవ్ అనే వాటి ముందు కానీ వాడకూడదు వుడ్. కాబట్టి వుడ్కి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి, కానీ యూజ్డ్ టుకు మాత్రం ఎలాంటి లిమిటేషన్స్ అనేవి మాత్రం లేవు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విమెన్ అనేవాళ్ళు గృహిణులుగా ఉండడం అనేది సిచ్యువేషన్ అయితే, భూతాలు ఉన్నాయని భయపడడం అనేది స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట. ఈ స్టేట్ ఆఫ్ మైండ్ కానివ్వండి, స్టేట్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ ఏంటంటే వాడేది యూజ్డ్ టు మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు పట్టిక ఇచ్చారు, దీంతో వీలైనన్ని సెంటెన్సెస్ ఫామ్ చేయమన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే, దీన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఈ యొక్క ఏదైతే పట్టిక ఉందో చూడండి, ఇక్కడ మనం యాక్షన్ అంటే ఏంటంటే ఎనీ గివెన్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో యూజ్డ్ టు కానివ్వండి, వుడ్ కానివ్వండి, జనరల్గా మనం రిపీటెడ్ యాక్షన్స్, ప్రీవియస్గా జరిగినవి, గతంలో ఒక పని రెగ్యులర్గా జరుగుతూ ఉండేది, తర్వాత ఆగిపోయింది, దాని గురించి రిఫర్ చేసినప్పుడు నేను చాలా అందంగా ఉండేవాడిని, ఐ యూజ్డ్ టు బి హ్యాండ్సమ్, ఈ విధంగా అనమాట. ఇప్పుడు వుడ్ వాడొచ్చా ఈ సిచ్యువేషన్ అంటే వాడకూడదు. ఎందుకని? బి అనేది ఉంది కదా, బి ఉన్నప్పుడు వుడ్ వాడకూడదు, హ్యావ్ ఉన్నప్పుడు వుడ్ వాడకూడదు, బిలీవ్ ఈ వెర్బ్లో ఉన్నప్పుడు వాడకూడదు అనమాట. బీ కానీ, హ్యావ్ కానీ, బిలీవ్ కానీ. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిలో ఏది కరెక్ట్ వాడుకోవచ్చు. ఇప్పుడు ఎంపరర్ అక్బర్ బీ ఫాండ్ ఆఫ్ మ్యూజికల్ ఈవినింగ్స్. అక్బర్ చక్రవర్తి గారికి తాన్సేన్ అనేటటువంటి సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయనతో మ్యూజికల్ ఈవినింగ్స్ ఉండేవి. ఇప్పుడు వుడ్ వాడొచ్చా అంటే వాడకూడదు. ఎందుకు వాడకూడదు వుడ్ దీనికి సంబంధించి అంటే ఓన్లీ యూజ్డ్ టునే వాడాలి. ఎందుకు వాడాలి యూజ్డ్ టు అంటే బి ఉంది కదా, బి ఉన్నప్పుడు వుడ్ వాడకూడదు. కాబట్టి ఇక్కడ మనం యూజ్డ్ టు మాత్రమే వాడగలం. ఎంపరర్ అక్బర్ యూజ్డ్ టు బి ఫాండ్ ఆఫ్ మ్యూజికల్ ఈవినింగ్స్. ఆయనకి మ్యూజికల్ ఈవినింగ్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఫాండ్ ఆఫ్ అంటే ఇష్టం. తర్వాత వుడ్ వాడచ్చా? వుడ్ వాడకూడదు. ఎవ్రీ ఈవినింగ్ వి టేక్ లాంగ్ వాక్స్ ఆన్ ద బీచ్. ప్రతిరోజు సాయంత్రం ఈవినింగ్ మేము బీచ్ ఎమ్మటే నడుచుకుంటూ వెళ్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే వుడ్ అనేది వాడచ్చు. ఎవ్రీ ఈవినింగ్ వీ వుడ్ టేక్ లాంగ్ వాక్స్ ఆన్ ద బీచ్. బీచ్ ఏం చేస్తాం మేము? చక్కగా నడుచుకుంటా వెళ్ళేవాళ్ళం. వుడ్ వాడచ్చు, యూజ్డ్ టు వాడచ్చు. కాబట్టి ఇక్కడ ఒకటోది వాడచ్చు, రెండోది వాడచ్చు. అంటే వుడ్ వాడచ్చు, యూజ్డ్ టు వాడచ్చు. నెక్స్ట్ 50 years ago వెరీ ఫ్యూ పీపుల్ డాష్ కార్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఒక సిచ్యువేషన్. ఎట్లా అయితే మహిళలు బయటికి వచ్చేవాళ్ళు కాదు, కొంతమంది గృహిణీలు, ఎక్కువ మంది గృహిణీలుగా ఉండేవాళ్ళు అని మనం ఏదైతే చెప్పుకున్నామో ఎక్కువ మంది గృహిణులు అనేవాళ్ళు ఉన్నారని.
యూజ్డ్ టు వాడుకున్నాం. దట్ ఈస్ అ సిచ్యువేషన్. అప్పటి సిచ్యువేషన్ అది. ఎక్కువ మంది కార్లు వాడేవాళ్ళు కాదు. కాబట్టి ఫ్యూ పీపుల్ యూజ్డ్ టు అనేది వస్తుంది ఇక్కడ. అన్నిటికీ యూజ్ టు వాడొచ్చండి. మనం వాడగలిగేటటువంటి ఏవైతే ఉన్నాయో యాక్షన్ అయి ఉండాలి. అది బీ కానివ్వండి, హ్యావ్ కానివ్వండి, తర్వాత బిలీవ్ కానివ్వండి, ఈ పదాలు అనేవి వెర్బులుగా ఉండకూడదు వుడ్ వాడాలంటే. అదొకటి. ఆ తర్వాత వచ్చేసి మన జనరల్గా సిచ్యువేషను అండ్ స్టేట్ ఈ రెండు కాకుండా ఉండకూడదు. ఈ రెండు ఉండకూడదు అనమాట. వుడ్ వాడాలంటే ఇవి అంటే స్టేట్ ఆఫ్ మైండ్ గురించి మాట్లాడేటప్పుడు సిచ్యువేషన్ ఆఫ్ ద పాస్ట్, తర్వాత టు కానివ్వండి, హ్యావ్ కానివ్వండి, బిలీవ్ ఇవి ఉన్నప్పుడు వుడ్ వాడకూడదు. యూజ్ టు మాత్రం ఎప్పుడైనా వాడేసుకోవచ్చు. తర్వాత టిల్ ది 1980s షాంఘై యూజ్డ్ టు హ్యావ్ డర్టీ స్ట్రీట్స్. అప్పట్లో షాంఘైలో ఎలా ఉండేది? వీధులన్నీ కూడా బురద బురదగా చండాలంగా ఉండేవి. కాబట్టి 1980ల వరకు అలా ఉండేది. అదేంటి? సిచ్యువేషన్. కాబట్టి యూజ్డ్ టు అనేది ఓకే. ఇప్పుడు మై అంకుల్ డాష్ స్పెండ్ ఈజ్ హాలిడేస్ బై ద సీ. మా అంకుల్ ఎప్పుడు కూడా హాలిడేస్ సముద్రం పక్కనే గడిపేవాడు. కాబట్టి దీనికి రెండు వాడుకోవచ్చు. ఏది వాడచ్చు? ఐదో దానికి వుడ్ వాడుకోవచ్చు, యూజ్డ్ టు వాడుకోవచ్చు. ఈ రెండు ఐదో దానికి వాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రెండో దానికి అండ్ ఐదో దానికి ఏదైతే ఉన్నాయో ఈ రెండిటికి కూడా మనం 2, 5 వుడ్ యూజ్డ్ టు అనేవి రెండు వాడుకోవచ్చు. ఎవ్రీ ఈవినింగ్ మై అంకుల్ ఏదైతే ఉందో దానికి వుడ్ వాడచ్చు, యూజ్డ్ టు వాడచ్చు. ఈ రెండు వాడుకోవచ్చు. మిగతా వానికి మాత్రం యూజ్డ్ టు మాత్రమే వాడాలి. ఎందుకు వాడాలి? ఇక్కడ యూజ్డ్ టు వాడడానికి గల కారణం ఏంటంటే బీ కానివ్వండి, హ్యావ్ కానివ్వండి, బిలీవ్ కానివ్వండి, ఈ వెర్బులతో వుడ్ అనేది జత ఉండదు. అదొక కారణం. అయితే స్టేట్ ఆఫ్ మైండ్ ఏవైతే యాక్షన్స్ ఉంటాయో, సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి కేవలం యూజ్డ్ టునే వాడాలి. కాబట్టి అలాంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ 5 సందర్భాల్లో మనం వుడ్ వాడలేం. కాబట్టి అన్ని సందర్భాల్లో యూజ్డ్ టు వాడగలం. కాబట్టి 1, 3, 4కేమో యూజ్డ్ టు మాత్రమే వాడగలం. అయితే 2, 5కి మాత్రం వుడ్ కానీ యూజ్డ్ టు కానీ రెండు కూడా వాడుకోగలం మనం. 2కి కానీ 5కి కానీ. ఇదండి వుడ్ మరియు యూజ్డ్ టుకి సంబంధించినటువంటిది. ఆ తర్వాతే మనకి నౌన్ మాడిఫైయర్ ఉంది, అది కూడా చూద్దాం. ఇక్కడున్న వాటిని మనం సెంటెన్స్లుగా రాయాల్సి ఉంటుంది. ఎంపరర్ అక్బర్ యూజ్డ్ టు బి ఫాండ్ ఆఫ్ మ్యూజికల్ ఈవినింగ్స్. ఎవ్రీ ఈవినింగ్ we would take long walks on the beach. Every evening we used to take long walks on the beach. ఆ విధంగా అన్నమాట. 50 years ago very few people used to own cars. Till 1980 Shanghai used to have very dirty streets. My uncle would spend his holidays by the sea. My uncle used to spend his holidays by the sea. ఈ విధంగా మనం సెంటెన్స్ అయితే రాయాల్సి ఉంటుంది. 90వ పేజీలో మీకు నౌన్ మాడిఫైయర్స్ అనేవి కనబడతాయి. నౌన్ మాడిఫైయర్స్ అంటే నౌన్ని మార్చేటటువంటి, అంటే ఎగ్జాగరేట్ చేయొచ్చు లేదా దాన్ని తగ్గించవచ్చు, మొత్తానికి మాడిఫై చేస్తుందన్నమాట. వాటిని నౌన్ మాడిఫైయర్స్ అంటారు. ఈ నౌన్ మాడిఫైయర్స్ ఏమేమి ఉన్నాయో ఏంటో మనం చూద్దాం. ఎలా మాడిఫై చేస్తుంది? సపోజ్ కీ ఉందనుకోండి. కీ అంటే నౌన్. దీన్ని ఎలా మాడిఫై చేయొచ్చు? ఇక్కడ చూడండి, కీస్ అని ఉంది. ఎలా మాడిఫై చేయొచ్చు అంటే ఇప్పుడు తాళాలు. ఏం తాళాలు? ఇంటి తాళాలు, కారు తాళాలు. అలా మాడిఫై జరిగిద్ది అనమాట. కార్ కీస్ అనగానే అక్కడ ఈ కీస్ అనేవి మాడిఫై అయినట్టు ఏదైతే నౌన్ ఉందో అది. ఎందుకనంటే తేడా వచ్చేసింది. కారు తాళాలు అనగానే ఓ హైపు అట్లా ఏంటంటే కీ అనేది నౌను, దాన్ని మార్చేస్తుంది కంప్లీట్గా. దాని ముందు ఉన్నది తాళాలు అన్నంత మాత్రాన అది ఎండ్ అవ్వదు. దానికి చెప్పాలన్నమాట ఇంటి తాళాల, కార్ తాళాల, ఏదైతే దాని ముందు ఉందో అది నౌన్ మాడిఫైయర్ అవుతుంది. నౌన్ మాడిఫైయర్స్
టు డిస్క్రైబ్ ఆర్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ నౌన్. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి నౌన్ గురించి. అదే టు మాడిఫై ఏ నౌన్ అంటే నౌన్ గురించి నామవాచకం ఏదైతే ఉందో దాన్ని మార్చేటటువంటి పదం అనమాట. ఏంటది? ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చి. కీస్, కార్ కీస్, అట్లా. వి యూజ్ యాడ్జెక్టివ్స్, విశేషణం కానీ యాడ్జెక్టివల్ ఫ్రేజెస్ కానీ వాడతాం. యాడ్జెక్టివల్ ఫ్రేజెస్ అంటే గ్రూప్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అని. లుక్ ఎట్ దీస్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద టెక్స్ట్. కింద ఇచ్చినటువంటి ఉదాహరణలు చూసి మనకి ఈ విషయాలన్నీ అర్థమవుతుంది. ఇక్కడ మనం చూసామంటే చూడండి, యాన్ ఎమినెంట్లీ సూటబుల్ స్పాట్. స్పాట్ అనేది ఇక్కడ నౌన్ అండి. సూటబుల్ యాడ్జెక్టివ్ అవుతుంది, ఎమినెంట్లీ యాడ్వర్బ్ అవుతుంది, యాన్ వచ్చేసి ఆర్టికల్ బట్ యాడ్జెక్టివ్ కిందే వస్తుంది అనమాట, డిటర్మైనర్ పార్ట్ కింద వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదంతా ఉంది చూసారా, యాన్ ఎమినెంట్లీ సూటబుల్ ఏదైతే ఉందో యాన్ ఎమినెంట్లీ సూటబుల్, ఇది యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది. అంటే యాడ్జెక్టివ్ గుంపు దీనికి రిలేటెడ్ అనమాట. యాన్ ఎమినెంట్లీ సూటబుల్ దేనికి సంబంధించి అంటే స్పాట్కి సంబంధించి ఇదంతా ఉంది. ఇది యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది అనమాట. తర్వాత స్కేల్స్ అనేది ఇక్కడ నౌను. పాయింటెడ్, సిమెట్రికల్ ఏదైతే ఉందో, సిమెట్రికల్ పాయింటెడ్ ఏదైతే ఉందో అది యాడ్జెక్టివల్ ఫ్రేజ్. పాయింటెడ్ స్కేలు, సిమెట్రికల్ స్కేలు, స్కేల్కి రిలేటెడ్ అది. పాయింటెడ్ స్కేల్ అనొచ్చు. పాయింటెడ్ స్కేల్ వచ్చేసి పాయింటెడ్ వచ్చేసి యాడ్జెక్టివ్ అవుతుంది. సిమెట్రికల్ స్కేల్ అది కూడా యాడ్జెక్టివ్ అవుతుంది. ఆ యాడ్జెక్టివ్ రిలేటెడ్ గ్రూప్ కాబట్టి యాడ్జెక్టివల్ ఫ్రేజ్ అయింది. అలానే బెల్లి ఇక్కడ చూసుకుంటే పొట్ట అని అర్థం. హీస్ బెల్లి అతని పొట్ట. వైడ్ బెల్లి అంటే ఇలా పొడుగ్గా అంటే వెడల్పుగా ఉన్నటువంటి పొట్ట. ఫ్లాట్ బెల్లి చదునుగా ఉన్న పొట్ట. ప్రతిదీ కూడా బెల్లి గురించే మాట్లాడుతుంది. అలా ఉన్నటువంటి ఈ పార్ట్ మొత్తం కూడా యాడ్జెక్టివల్ ఫ్రేజ్ కిందికి వస్తుంది. ఫ్లాట్ యాడ్జెక్టివే, వైడ్ యాడ్జెక్టివే, ఈజ్ బెల్లి అది కూడా పొసెసివ్ యాడ్జెక్టివ్ కిందికి వస్తుంది, అది కూడా యాడ్జెక్టివే. టోటల్గా యాడ్జెక్టివ్ల గుంపు అనమాట. బుల్లెట్, బుల్లెట్ అనేది నౌన్ అండి. ఇక్కడ బెల్లి అనేది నౌన్ అండి. చివర్లో మీకు నౌన్లే ఉంటాయి. రికోషియేటింగ్ బుల్లెట్, రికోషియేటింగ్ ఇక్కడ యాడ్జెక్టివ్, ఏ కూడా డిటర్మైనర్ యాడ్జెక్టివ్ కింద వచ్చేస్తుంది. తర్వాత నౌన్స్ ఆల్సో కెన్ బి యూజ్ యాజ్ మాడిఫైయర్స్. నౌన్ మాడిఫైయర్స్లో కేవలం యాడ్జెక్టివ్ కానీ యాడ్జెక్టివల్ ఫ్రేజెస్ కానీ ఉంటాయా అంటే అలానే కాదు, నౌన్లు కూడా ఉంటాయి. చూద్దాం. ఇక్కడ పార్టీ ఉందనుకోండి నౌన్ అండి, డ్రెస్ ఉందనుకోండి నౌన్, చివరి అన్నీ నౌన్లే. అయితే ఇక్కడ నౌను మాడిఫైయర్ అని చెప్తుంది ఈ నౌన్కు ముందుండే నౌన్ గురించి. డిన్నరు, డిజైనరు, కారు వీటి గురించి అనమాట. చూడండి, ద డిన్నర్ పార్టీ, ఇది కూడా ఇక్కడ డిన్నర్ ఉంది చూసారా, ఇక్కడ మీరు ఇంతకుముందు చూసినట్లయితే సూటబుల్ యాడ్జెక్టివ్ అండి, ఫ్లాట్ యాడ్జెక్టివ్ అండి, పాయింటెడ్ యాడ్జెక్టివ్ అండి, రికోషియేటింగ్ యాడ్జెక్టివ్ అండి. నౌన్ని మాడిఫై చేస్తుంది ఇక్కడ యాడ్జెక్టివ్ ఆర్ యాడ్జెక్టివల్ ఫ్రేజ్ అండి. ఇక్కడ చేస్తున్నది డిన్నర్ అనేది నౌన్ అండి, డిజైనర్ అనేది నౌన్ అండి, కార్ అనేది నౌన్ అండి. అంటే పార్టీ అనే నౌన్ని డిన్నర్ అనే నౌనే ఏం చేస్తుంది, ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అది అక్కడ మనకు తెలియజేసింది. కాబట్టి నౌన్ మాడిఫైయర్గా ముందు మనం యాడ్జెక్టివ్ చూస్తే, ఇప్పుడు మనం నౌన్ మాడిఫైయర్గా నౌన్ డిన్నర్, డిజైనర్, కార్ అనే నౌన్స్ని చూస్తున్నాం. ఓకేనా. డిన్నర్ పార్టీ, డిజైనర్ డ్రెస్, కార్ కీస్, ఇక్కడ మూడు కూడా ఇవి నౌన్లే అనమాట. తర్వాత వీ కెన్ యూజ్ మోర్ దాన్ వన్ నౌన్ యాజ్ మాడిఫైయర్. ఒక్క నౌనే కాదు, అవసరమైతే 2-3 నౌన్స్ కూడా ఉంచేసేయచ్చు. ప్రాపర్ నౌన్స్ కెన్ ఆల్సో బి యూజ్, ప్రాపర్ నౌన్ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, డిన్నర్ పార్టీ, పార్టీ నౌను, డ్రెస్ నౌను, కీస్ నౌను, డిన్నర్ నౌను, డిజైనర్ నౌను, మారుతి నౌను, కారు నౌను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కార్ అనేది కూడా నౌన్ అనమాట. డిన్నర్ ఇవి యాక్చువల్గా నౌన్స్ ఉంటాయి, ఎందుకంటే మాడిఫైర్ ఎవరిని చేస్తున్నారు, నౌన్ని కదా, కాబట్టి నౌన్ ఉంటుంది చివరిలో, ఎప్పుడు కూడా నౌనే ఉంటుంది. అయితే ఈ నౌన్కి ముందు మనం మొదట మాడిఫైయర్స్గా యాడ్జెక్టివ్స్ చూసాం, యాడ్జెక్టివ్ ఫ్రేజ్ చూసాం, నౌన్ చూసాం, నౌన్ మాడిఫైయర్స్గా.
అయితే ప్రాపర్ నౌన్ మాడిఫైయర్స్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఏంటో చూడండి. క్రిస్మస్ ప్రాపర్ నౌన్ అండి. పండగ ఫెస్టివల్ అంటే నౌను. క్రిస్మస్, రంజాను, ఉగాది, హోలీ, ఇలా శ్రీరామనవమి ఇవన్నీ కూడా ప్రాపర్ నౌన్స్ అవుతాయి. స్పెసిఫిక్గా చెప్తాం కాబట్టి ఓ పేరు పెట్టి. సిల్క్ క్లాత్లో చాలా ఉంటాయి. వాటిలో సిల్క్ అనేది ఒకటి ప్రాపర్ నౌన్. మారుతి అనేది ప్రాపర్ నౌన్. మన పేర్లన్నీ కూడా ప్రాపర్ నౌన్ల కిందకి వస్తాయండి. అది ప్రాపర్టీ లాంటిది మనకి. మారుతి ఒక బ్రాండ్. సిల్క్ అది ఒక సిల్క్ శారీ అంటే అదో బ్రాండ్. దాన్ని ఏంటంటే ఖచ్చితంగా ఎక్కువ రేటుకి అమ్మడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా వీటిని ప్రాపర్ నౌన్స్ అంటారు. ప్రాపర్ నౌన్స్ కూడా నౌన్ మాడిఫైయర్స్గా ఉంటాయి. ఇదంతా కూడా గ్రూప్ అన్నమాట. యాక్చువల్గా ఈ పార్టీకి ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అండి. డిన్నర్ పార్టీ, డిన్నర్ అనేది అక్కడ యాక్చువల్గా డిన్నర్ అనే దాన్ని విడిగా తీసుకొస్తే నౌన్, కానీ ఎప్పుడైతే పార్టీని అది మాడిఫై చేస్తుందో వాట్ ఎవర్ మాడిఫైస్ నౌన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ యాడ్జెక్టివ్. అది నౌన్ మాడిఫైయర్స్ అంటారు వీటిని. అయితే ఏదైతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో ఈజ్ గుడ్ బాయ్, బాయ్ గురించిన ఇన్ఫర్మేషన్ మంచోడు అని చెప్తుంది, అది గుణం. అట్లానే పార్టీ గురించి చెప్తున్న ఇవన్నీ కూడా దా క్రిస్మస్ డిన్నర్ యాడ్జెక్టివ్సే. ఏ యాడ్జెక్టివ్ కిందకే వస్తుంది. యాడ్జెక్టివ్లో డిటర్మైనర్స్ అంటారు. సిల్క్, తర్వాత డిజైనర్, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్ కిందకే వస్తాయి. అయితే విడివిడిగా చూసినప్పుడు విడివిడిగా చూసినప్పుడు ఏవైతే మారుతి నౌన్గా కనబడుతుంది, కార్ నౌన్గా కనబడుతుంది. ఇక్కడ ఎప్పుడైతే గ్రూప్లో ఉంటుందో ఈ చివర ఉన్నటువంటివి మినహాయించి మిగతా అన్ని యాడ్జెక్టివ్స్ కిందకే వచ్చేస్తాయి. ఇన్ ద ఎగ్జాంపుల్ బిలో దేర్ ఈస్ అన్ యాడ్జెక్టివల్ ఫ్రేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ నౌన్ మాడిఫైయర్. ఇక్కడ మనం చూసినట్లయితే పార్టీ కానివ్వండి, డ్రెస్ కానివ్వండి, కీస్ కానీ ఇవన్నీ నౌన్స్. ఇవన్నీ కూడా యాడ్జెక్టివల్ ఫ్రేజ్ అనమాట. ద లవ్లీ క్రిస్మస్ యాడ్జెక్టివ్ ఫ్రేజ్. లవ్లీ కూడా యాడ్జెక్టివ్ అండి. జనరల్గా ఎల్వై ఉంటే యాడ్వర్బ్గా భావిస్తాం. ఫస్ట్ మనకు ఎమినెంట్లీ కనబడుతుంది, అది యాడ్వర్బ్. ఇక్కడ లవ్లీ ఉందే అది యాడ్వర్బ్ కాదు, యాడ్జెక్టివ్. ఇది ఒక ఎక్సెప్షన్, మినహాయింపు. ఎన్నోసార్లు ఈ పదాన్ని ఎగ్జామ్స్లో అడగడం జరిగింది, లవ్లీ అనేది ఏంటి అనేసి. యాడ్జెక్టివ్. ట్రెండీ సిల్క్ డిజైనర్, ఇదంతా కూడా యాడ్జెక్టివ్ ఫ్రేజే. ద ఫ్రైట్ఫుల్ ఎక్స్పెన్సివ్ గోల్డెన్ మారుతి కార్, ఇదంతా కూడా యాడ్జెక్టివే. వేటిని మాడిఫై చేస్తాయంటే పార్టీ అనేదాన్ని, డ్రెస్ అనేదాన్ని, కీస్ అనేదాన్ని, ఇవి మాడిఫై అయితే చేస్తున్నాయి ప్రతి పదం. కార్ కీస్, కార్ కీస్ అంటే ఒట్టి కార్ కీ కాదు, మారుతి కార్ కీ. ఒట్టి మారుతి కార్ కీ కాదు, గోల్డెన్ మారుతి కార్ కీ. ఒట్టి గోల్డెనే కాదు, ఎక్స్పెన్సివ్ గోల్డెన్ మారుతి కార్ కీస్. ఒట్టి ఎక్స్పెన్సివ్ కాదు, ఫ్రైట్ఫుల్లీ ఎక్స్పెన్సివ్. నువ్వు భయపడతావు చెబితే. ద ఫ్రైట్ఫుల్లీ ఎక్స్పెన్సివ్ గోల్డెన్ మారుతి కార్ కీస్. ఇంత పొడుగు పెట్టారనమాట. కార్ కీస్, మారుతి కార్ కీస్, గోల్డెన్ మారుతి కార్. ఇదంతా ఏంటంటే యాడ్జెక్టివల్ ఫ్రేజ్ అనమాట. యాక్చువల్గా మనకి ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇక్కడైతే ఫస్ట్లోనే యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అనేది ఇవ్వడం జరిగింది. మనం అక్కడే డిస్కస్ చేసాం. ఇక మనకేం చేశారంటే టెక్స్ట్ బుక్లో నుండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అయితే ఆ మాడిఫైయర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో నౌనా, ప్రాపర్ నౌనా, యాడ్జెక్టివ్ ప్లస్ నౌనా, ఇవి తేల్చమన్నారనమాట. అవి ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం మొదటిది చూసినట్లయితే యాన్ అవుటర్ ఫిక్సేషన్, ఇది ఇటాలిక్స్లో ఉంది. ఇది ఏంటి అంటే నౌన్ అండి, నౌన్ అనమాట. ఇక్కడ నౌన్ మాడిఫైయర్ దేని మాడిఫై చేస్తుందంటే ఫిక్సేషన్ మాడిఫై చేసేదాన్ని చూడాలి. అట్టర్ ఏంటంటే నౌను. తర్వాత రెండోది ఐరన్ రైలింగ్స్ అన్నారు. రైలింగ్స్ అనేది నౌను, దాన్ని మాడిఫై చేస్తుంది ఐరన్, ఇదేంటంటే నౌను. ఇక్కడ ఎలాంటి మాడిఫైర్ వాడారు? నౌన్ మాడిఫైర్ వాడారా? ప్రాపర్ నౌన్ మాడిఫైయర్. ప్రాపర్ నౌన్ అనేది నౌన్ని మాడిఫై చేస్తుందా, లేదా యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ రెండు కలిపి నౌన్ని మాడిఫై చేస్తున్నాయి, ఇవి అనమాట. తర్వాత మూడోది టిగ్రీస్ మార్షెస్. మార్షెస్ అనేది నౌన్ అండి. టిగ్రీస్ ఏదైతే ఉందో అది ప్రాపర్ నౌన్ అనమాట, ప్రాపర్ నౌన్. తర్వాత నాలుగోది ద లండన్ స్ట్రీట్స్. స్ట్రీట్స్ అనేది నౌను, మాడిఫై చేసేటటువంటిది లండన్ అనేది ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే మన పేర్లు ఉన్నాయి చూసారా, ప్రతిదీ అవన్నీ కూడా ప్రాపర్ నౌనే.
తర్వాత సాఫ్ట్ వెల్వెట్ ఫర్. ఫర్ అనేది నౌన్ అండి. ఇక్కడ స్ట్రీట్స్ అనేది నౌను, లండన్ అనేది ప్రాపర్ నౌను. ఈ స్ట్రీట్స్ని మాడిఫై చేస్తుంది అనమాట. అట్లానే ఇక్కడ ఫర్ అనేది ఏదైతే ఉందో అది నౌను. వెల్వెట్, సాఫ్ట్ ఈ మనం చూసినట్లయితే యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అండి. యాడ్జెక్టివ్ ప్లస్ నౌను అనేవి ఇక్కడ మనకి మాడిఫై చేస్తున్నాయి ఫర్ని. సాఫ్ట్, యాడ్జెక్టివ్, వెల్వెట్ అనేది నౌను. తర్వాత ప్లేయర్. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే ఫోర్ ఫీటెడ్ సాకర్, 4 ఫీటెడ్ ఏదైతే ఉందో అది యాడ్జెక్టివ్, సాకర్ ఏదైతే ఉందో నౌను. ఈ రెండు కూడా ప్లేయర్ అనే దాన్ని మాడిఫై చేస్తున్నాయి. ఈ విధంగా నౌను నౌను, ప్రాపర్ నౌను, యాడ్జెక్టివ్ ప్లస్ నౌను, యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్. ఈ విధంగా అక్కడ ఇచ్చినటువంటి ఏవైతే నౌన్లు ఉన్నాయో వాటిని ఇవి అనదర్ ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ నౌన్ అనేవి మాడిఫై చేస్తున్నాయి. ఇవి పేజ్ నెంబర్ 91కి వచ్చామండి. 91లో మనకి ఇట్లాంటి పదాలు అనేవి ఇచ్చారు. ఇచ్చేసి మాడిఫైయర్స్ ఏం చేశారంటే ఈ పట్టికలో ఇవ్వడం అయితే జరిగింది. గివెన్ బిలో ఆర్ సమ్ నౌన్స్ అండ్ సెట్ ఆఫ్ మాడిఫైయర్స్ ఇన్ బాక్స్. మాడిఫైయర్స్ని ఈ విధంగా బాక్స్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీటిని మన ఇష్టం, కాకపోతే అప్రాప్రియేట్ ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫామ్ చేయమన్నారు. ఫ్రేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏ ఉందనుకోండి. ఏ అంటే అదొక లెటర్ అండి. 2 లెటర్లు కనుక జాయిన్ చేస్తే వర్డ్ అండి. అలాంటి 2 వర్డ్స్ని కనుక మనం జాయిన్ చేసామనుకోండి, యాన్ యాపిల్ అనేది ఒక ఫ్రేజ్ అవుతుంది. ఆ విధంగా ఏం చేయమంటారంటే 2 పదాలని అట్లా పక్కన పెట్టండి, అది ఫ్రేజ్ అవుతుంది, అలా అర్థవంతంగా అయ్యేటట్లు చూడండి అనేసి చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఇవేమో నౌన్స్, మనకి ఇవి వచ్చేసి ఇవన్నీ ఇచ్చినవి నౌన్స్. బాక్స్లో ఉన్నవన్నీ మాడిఫైయర్స్. సెట్ చేసామనుకోండి అర్థవంతమైన పదాల సమూహాలు అనేవి రావాలి. మొదటిది మనం చూసినట్లయితే టెంపుల్ అని ఉంది. పర్సన్, గిఫ్ట్స్, టైము, క్రాసింగ్, ఇట్లా మనం వాటిని చూద్దాం ఎలా రాయొచ్చు అనేసి మనం అయితే వీటిని గమనిద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే టెంపుల్, మొదటిది టెంపుల్, వైట్ టెంపుల్, స్టోన్ టెంపుల్. రెండోది మనం చూసినట్లయితే గిఫ్ట్స్, ఆర్డినరీ గిఫ్ట్, బర్త్డే గిఫ్ట్. టైము, ఫస్ట్ టైము, ఫ్యామిలీ టైము, కాలేజ్ టైము, రఫ్ టైము. క్రాసింగ్, రైల్ రోడ్ క్రాసింగ్ అంటే క్రాసింగ్ ఉంటుంది కదా రైల్వేస్కి, గేట్ అంటూ ఉంటాం. అవి ఫస్ట్ క్రాసింగ్ అంటే మొదట ఏదైతే క్రాస్ చేస్తామో దాన్ని ఫస్ట్ క్రాసింగ్ అంటారు, మొదటి అడ్డు రోడ్డు అట్లా. ఫిజిక్ అంటే ఆకారం. ప్లంప్ ఫిజిక్, ఆర్డినరీ ఫిజిక్. ప్లంప్ ఫిజిక్ అంటే బాగా లావుగా ఉండడం. ఆర్డినరీ ఫిజిక్ అంటే మామూలు ఫిజిక్ ఎట్లా అయితే అట్లా. గర్ల్స్, ప్లంప్ గర్ల్స్ అంటే లావుగా ఉండేటటువంటి అమ్మాయిలు. కాలేజ్ గర్ల్స్ అంటే కాలేజ్కి వెళ్ళేటటువంటి అమ్మాయిలు. ఫ్రేజెస్ అన్నమాట, అర్థవంతమైన పదాలు ఫామ్ చేయమన్నారు. వాటి ప్రకారం మనం చేసాం. థాట్స్, అన్కంఫర్టబుల్ థాట్స్, రిడిక్యులస్ థాట్స్, ఆర్డినరీ థాట్స్, గుడ్ థాట్స్. ఈ విధంగా మనం ఫామ్ అయితే చేయొచ్చు. ఇన్విగరేటింగ్ థాట్స్ అంటే అలసిపోయేటట్లు చేసేటటువంటివి. ఇన్విగరేటింగ్ థాట్స్ అంటే శక్తిని ఇచ్చేటటువంటివి అండి. ఇన్విగరేటింగ్ థాట్స్ అంటే శక్తిని ఇచ్చేవి. హార్ట్ బ్రేకింగ్ థాట్స్ అంటే గుండెను బద్దలు కొట్టేటటువంటి ఆలోచనలు. ఇన్విగరేటింగ్ థాట్స్ అంటే శక్తినిచ్చేవి, శక్తి బలహీనపరిచేవి కావు. ఇన్విగరేటింగ్ అంటే శక్తినిచ్చేవి అని. స్క్రీమ్ అంటే కేకలు వేయడం. లౌడ్ స్క్రీము, హార్ట్ బ్రేకింగ్ స్క్రీమ్. లౌడ్ స్క్రీమ్ అంటే గట్టి కేకలు వేయడం. హార్ట్ బ్రేకింగ్ అంటే అమ్మో ఏంద్ర అలా అరిచావు, గుండెలు అరిచిపోయేటట్టు అండ్ గుండె బద్దలయ్యేటట్టు అరిచాయింది. సబ్జెక్ట్, ఆర్డినరీ సబ్జెక్ట్, కాలేజ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే మనం చదువుకునేటటువంటి సబ్జెక్ట్స్ అనమాట. ఫ్లైట్, ఫస్ట్ ఫ్లైట్, ఆర్డినరీ ఫ్లైట్, రఫ్ ఫ్లైట్, అన్కంఫర్టబుల్ ఫ్లైట్, ఈ విధంగా అనమాట. కాఫీ, బ్లాక్ కాఫీ, ఆర్డినరీ కాఫీ, ఇన్విగరేటింగ్ కాఫీ. ఇన్విగరేటింగ్ కాఫీ అంటే శక్తినిచ్చేటటువంటి కాఫీ అని అర్థం. ఫేర్వెల్, కాలేజ్ ఫేర్వెల్, హార్ట్ బ్రేకింగ్ ఫేర్వెల్, ఈ విధంగా అనమాట. ల్యాండ్స్కేప్, ఫేర్వెల్ అంటే ఏంటంటే వీడ్కోలు అని అర్థం. కాలేజ్ నుంచి మనం వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం, వీడ్కోలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అలానే హార్ట్ బ్రేకింగ్ అంటే ఏంటంటే గుండెను బద్దలు కొట్టేది. యాక్చువల్గా జనరల్గా ఎవరు కూడా వీడ్కోలు అనేవి జనరల్గా తీసుకోవాలనుకోరు. రిటైర్ ఎవరు అవ్వాలని అనుకోరు అండ్ ఫేర్వెల్ తీసుకోవాలనుకోరు.
హార్ట్ బ్రేకింగ్ అనమాట. అది ఆ ఫేర్వెల్ అనేది, వీడ్కోలు అనేది గుండెల్ని బద్దలు కొట్టే విధంగా ఉన్నది అనేసి అనమాట. ల్యాండ్స్కేప్ అంటే దృశ్యం. రఫ్ ల్యాండ్స్కేప్, బేర్ ల్యాండ్స్కేప్, ఏదైతే నేచర్కి సంబంధించిన ల్యాండ్స్కేప్ అనమాట. గరుగ్గా ఉండడం. బేర్ అంటే ఒట్టిగా ఉండడం, ఎలాంటి చెట్లు మొక్కలు అలాంటివి ఏం లేకుండా. చాటర్ బాక్స్, ఇన్కారిజిబుల్ చాటర్ బాక్స్, ఏమాత్రం కూడా నయం కానటువంటి వాగుడుకాయ. రిడిక్యులస్ చాటర్ బాక్స్, రిడిక్యులస్ అంటే నవ్వు పుట్టించేటటువంటి అనేసి. వ్యూ, పానరమిక్ వ్యూ అంటే టోటల్ 360 degrees చూసేటటువంటి పానరమిక్ వ్యూ అవుతుంది. ఆర్డినరీ వ్యూ అంటే మామూలు వ్యూ. ట్రెమెండస్ వ్యూ అంటే గొప్ప వ్యూ అనేసి. డ్రెస్సెస్, ఆర్డినరీ డ్రెస్సెస్, బర్త్డే డ్రెస్సెస్, మ్యారేజ్ డ్రెస్సెస్, 100 డ్రెస్సెస్, 100 డ్రెస్సులు. హ్యాండ్ కర్చీఫ్, వైట్ హ్యాండ్ కర్చీఫ్, క్లీన్ హ్యాండ్ కర్చీఫ్, ఆర్డినరీ హ్యాండ్ కర్చీఫ్. ఈ విధంగా మనం ఫ్రేజెస్ అయితే మనం చూడవచ్చు. ప్రొఫెషన్, ఫ్యామిలీ ప్రొఫెషను, ఫస్ట్ ప్రొఫెషను, ఆర్డినరీ ప్రొఫెషను. ఈ విధంగా ఏంటంటే మనకు నచ్చినట్లు పదాలని తయారు చేసుకోవడం అనమాట. అక్కడ ఉన్న నౌన్స్తో ఫ్రేజులుగా మనం మార్చుకోవడం. సెలబ్రేషన్, బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ట్రెమెండస్ సెలబ్రేషన్స్ అంటే గొప్ప సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ సెలబ్రేషన్ అంటే కుటుంబం అంతవరకే సెలబ్రేషన్ అనమాట. తర్వాత రోర్ అంటే గర్జన. లౌడ్ రోర్, ట్రెమెండస్ రోర్. ఆ విధంగా టోటల్గా ఇవ్వండి మనం ఏదైతే మనల్ని ఫ్రేజులు తయారు చేయమన్నారో దానికి సంబంధించి. తర్వాత మనం మూడో టాపిక్ చూద్దామండి. 91 పేజీలో. హీ షుక్ హిమ్సెల్ఫ్ అండ్ ఐ హాఫ్ ఎక్స్పెక్టెడ్ ఏ క్లౌడ్ ఆఫ్ డస్ట్. ఇక్కడ ఏంటంటే తను ఒళ్ళు అట్లా కదిపాడు. దాంతో ఏంటంటే మొత్తం దుమ్మంతా పడింది. క్లౌడ్ ఆఫ్ డస్ట్. ద ఆథర్ యూజెస్ ఏ క్లౌడ్ ఆఫ్ డస్ట్ టు గివ్ ఏ పిక్చర్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ డస్ట్. క్లౌడ్ ఆఫ్ డస్ట్ అంటే దుమ్ము మేఘం అని. దుమ్ము మేఘం అంటే ఎంతని, చాలా ఎక్కువ దుమ్ము వచ్చేసింది అని అర్థం. యాక్చువల్గా అంత రాదు, బట్ అక్కడ జరిగేది ఏంటంటే చాలా పెద్ద మొత్తంలో వచ్చింది దుమ్ము అని చెప్పడానికి అలా వాడారు. ఫ్రేజెస్ లైక్ దిస్ ఇండికేట్ ఏ పర్టికులర్ క్వాంటిటీ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ యూజువల్లీ కౌంటబుల్ కావు ఇవి. యాక్చువల్గా ఏంటంటే వీటిని కౌంట్ చేయలేం. దుమ్ముని కౌంట్ చేయగలమా, నక్షత్రాలని కౌంట్ చేయగలమా, చేయలేం కదా. అలాంటిది అనమాట. నాట్ కౌంటబుల్, ఇవి కౌంటబుల్ కానివి అనమాట. అందుకని అలాంటి పదాలను అయితే వాడడం, ఫ్రేజెస్ని వాడడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్గా బిట్ ఆఫ్ ల్యాండ్, కొంచెమే ఉంది ల్యాండ్ అని చెప్పడం. డ్రాప్ ఆఫ్ బ్లడ్, ఒక డ్రాప్ బ్లడ్ అని. పించ్ ఆఫ్ సాల్ట్, కొద్దిగా చిటికెడు ఉప్పు. పీస్ ఆఫ్ పేపర్ అంటే ఒక పేపరు. ఈ విధంగా వాడుతూ ఉంటాం మనం వాటికి సంబంధించి అనమాట. 1 పేపరు, బిట్ ఆఫ్ ల్యాండ్ బదులు 1 ల్యాండ్, 2 ల్యాండ్, 3 ల్యాండ్ అని వాడుకోవచ్చుగా. బ్లడ్ని కూడా 1 బ్లడ్, 2 బ్లడ్ అలా కుదరదు. ఇవన్నీ కూడా నాట్ కౌంటబుల్ అనమాట, లెక్కింపడానికి వీలు కావు. డస్ట్ ఉంది, 1 డస్ట్, 2 డస్ట్, 3 డస్ట్ అలా చెప్పలేం కాబట్టి మనం ఏం చేస్తామంటే వీటిని కొద్దిగా బిట్ ఆఫ్ ల్యాండ్ అని, డ్రాప్ ఆఫ్ బ్లడ్ అని, అలానే పించ్ ఆఫ్ సాల్ట్ అని, పీస్ ఆఫ్ పేపర్ అని వాడుతుంటాం. ఇప్పుడు ఏం చేయమంటారు అంటే మ్యాచ్ ద వర్డ్స్ ఆన్ ద లెఫ్ట్ విత్ ఎ వర్డ్ ఆన్ ద రైట్. ఏదైతే ఉన్నాయో ఇక్కడ వీటిని మ్యాచ్ చేయమంటున్నారు. సమ్ వర్డ్స్ ఆన్ ద లెఫ్ట్ కెన్ గో విత్ మోర్ దాన్ 1 వర్డ్ ఆన్ ద రైట్. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని పదాలు అనేవి దానికన్నా ఎక్కువగా మ్యాచ్ అవుతాయి అటు ఇటు కానీ. అయితే మనం ఏం చేద్దామంటే వీటిని మ్యాచింగ్ చేయడానికి ప్రయత్నిద్దాం. అయితే ఇక్కడ మ్యాచింగ్ చేయడానికి ముందు మనం ఈజీగా ఉండడానికి వీటికి ABCDలు ఇచ్చుకుందాం. దానివల్ల ఏంటంటే ఈజీగా ఉంటుంది. చూడండి, ABCDలు ఇచ్చుకుంటే ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు బ్లడ్, సరే ఏ పోర్షన్ ఆఫ్ అన్నారు. బ్లడ్డా, కాటనా, స్టోన్సా, గోల్డా, ఫ్రైడ్ ఫిషా, స్నోవా, వాటరా, విండా. జనరల్గా ఇది వాడేది ఏ పోర్షన్ ఆఫ్ ఫ్రైడ్ ఫిష్ అంటే ఏదైతే ఫిష్ ఉందో అందులో కొంత భాగం అని. ఏ పూల్ ఆఫ్ దేనికి వాడతాం, బ్లడ్ కూడా వాడతాం. ఏ పూల్ ఆఫ్ బ్లడ్, యాక్సిడెంట్ జరిగింది, బ్లడ్, పూల్ ఆఫ్ బ్లడ్ అంత వచ్చింది. ఫ్లేక్స్ ఆఫ్ స్నో ఫ్లేక్స్కి మనం అయితే వాడడం అయితే జరుగుతుందన్నమాట. స్నో ఫ్లేక్స్ ఎక్కువగా, ఫ్లేక్స్ ఆఫ్ స్నో అంటే ఇదిగోండి ఈ విధంగా పడి ఉంటాయి, వాటిని స్నో ఫ్లేక్స్ అంటారు. కాన్ఫ్లిక్ట్స్ అనే పదం కూడా వాడుతూ ఉంటాం.
తింటాం కదా కార్న్ ఫ్లేక్స్, వాటిని కూడా ఫ్లేక్స్ అంటాం. మొక్కజొన్న విత్తనాలతో చేస్తారు ఆ ఫ్లేక్స్ని కార్న్ ఫ్లేక్స్ అంటారు. ఏ హ్యూజ్ హీప్ ఆఫ్ ఏంటి స్టోన్స్కి జనరల్గా ఆ పదం వాడతాం. ఏ హ్యూజ్ హీప్ ఆఫ్ స్టోన్స్. ఏ గస్ట్ ఆఫ్ విండ్కి వాడతాం ఏ గస్ట్ ఆఫ్ అనేది. తర్వాత లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ ద్రవ పదార్థాలకే కదా, ద్రవ పదార్థాలు ఇంకేం కనబడట్లేదు కాబట్టి వాటర్. ఏ పీస్ ఆఫ్ కాటన్ ఓ ముక్కి అంటే ఏమని. ఏ పార్ట్ ఆఫ్, ఇక మిగిలింది ఏంటి అంటే గోల్డ్ అనేది మిగిలింది. ఇవన్నీ అయిపోయినాయి, గోల్డ్ అనేది మిగిలింది, అది డి. ఈ విధంగా మనం ఏంటంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డ్రాప్స్, లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ లేకపోతే లిటిల్ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ అనో వాడుకోవచ్చు. ఇక్కడ ఏ పూల్ ఆఫ్ వాటర్ వాడుకోవచ్చు, ఏ పూల్ ఆఫ్ బ్లడ్. కాకపోతే మనం ఏదైతే మన ఇష్టం అది ఇట్లా అయితే మనం మ్యాచ్ చేసుకోవచ్చు. చెప్పారు కదా, మోర్ దాన్ వన్ కూడా వెళ్ళొచ్చు, ఒకటికి మించి కూడా యాడ్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదనేసి చెప్పడం అయితే జరిగింది. ఇవి ఏంటంటే కౌంటబుల్ కాదు, అన్కౌంటబుల్స్ అనమాట. అందుకని వీటిని అయితే అలా వాడటం అయితే జరుగుతుంది అన్నమాట. 91 పేజ్లోని సెకండ్ టాపిక్ చూద్దాం. ఈ విధంగానే ఏవైతే అన్కౌంటబుల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి అనమాట. ఏ బిట్ ఆఫ్, ఏ పీస్ ఆఫ్, ఏ బంచ్ ఆఫ్, ఏ క్లౌడ్ ఆఫ్, ఏ లంప్ ఆఫ్. జనరల్గా ఇవి ఎప్పుడు పడతాయి? ఏ బిట్ ఆఫ్ అంటే కొంచెం అనేసి, ఏ బిట్ ఆఫ్ అంటే కొంచెం, ఏ పీస్ ఆఫ్ అంటే ఓ ముక్క అనేసి, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ వీటికి వాడుతున్నాం. క్లౌడ్ ఆఫ్ మనం ఆల్రెడీ డస్ట్ వీటికి చూసాం వాడడం అనేది, మేఘాల్లాగా వచ్చేసి. లంప్ ఆఫ్ అంటే ఒక ముద్ద అనేసి, ఈ విధంగా అనమాట. అండ్ వాటిని ఏంటంటే ఇటాలిసైజ్ నౌన్స్ బదులుగా వీటిని వాడమన్నారు. అంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ లాగా అనమాట. మొదటిది గేవ్ మీ సమ్ అడ్వైస్, కొంత అడ్వైస్ ఇచ్చారు, దాన్ని ఏంటంటే బిట్ ఆఫ్ అడ్వైస్గా రాయడం అయితే జరిగింది. ఫస్ట్ది వాడడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కెన్ యూ గివ్ మీ సమ్ క్లే. ఈ సమ్ ఏదైతే ఉందో దాని బదులు మనం ఏం రాసుకోవచ్చు అంటే లంప్ రాసుకోవచ్చు. ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే అప్పుడు కెన్ యూ గివ్ మీ లంప్ ఆఫ్ క్లే ప్లీజ్. కెన్ యూ గివ్ మీ ఏ లంప్ ఆఫ్ క్లే కామా ప్లీజ్, PLEASC ఫుల్ స్టాప్. ఈ విధంగా కెన్ యూ గివ్ మీ ఏ లంప్ ఆఫ్ క్లే ప్లీజ్. ఈ విధంగా ద ఇన్ఫర్మేషన్ యూ గేవ్ అస్. ఇక్కడ మనం ఏం వస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ దగ్గర మనం ఇక్కడ ఉపయోగించేది ఫస్ట్లో అదిగోండి ఏ పీస్ ఆఫ్ ఉంది, అది ద పీస్, ద వాడేశారు కాబట్టి ద పీస్, PIEC, పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ you gave was very useful. ఈ విధంగా ఈ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టరీస్ స్మోక్ హ్యాంగ్స్ ఓవర్ ద సిటీ. స్మోక్ ఆల్రెడీ మనం క్లౌడ్స్ ఆఫ్ డస్ట్ చూసాం, క్లౌడ్స్ ఆఫ్ స్మోక్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టరీస్ ఏది క్లౌడ్స్ ఆఫ్ స్మోక్ హ్యాంగ్స్ ఓవర్ ద సిటీ. ఏమవుతుందంటే హ్యాంగ్ ఓవర్ ద సిటీ. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. స్మోక్ దగ్గర క్లౌడ్స్ ఆఫ్ స్మోక్ అనేది వస్తుంది. టూ స్టోన్స్ రబ్ టుగెదర్, ఇక్కడ వచ్చేసి స్టోన్స్ రబ్ టుగెదర్ కెన్ ప్రొడ్యూస్ స్పార్క్స్ ఆఫ్ ఫైర్. ఇక్కడ మనం చూసేటట్లయితే రెండు రాళ్ళు అనమాట. టూ స్టోన్స్ అంటే టూ పీసెస్ ఆఫ్ స్టోన్. ఇక్కడ మనం టూ పీసెస్ ఆఫ్ స్టోన్ రాయాల్సి ఉంటుంది. టూ పీసెస్
ఆఫ్ స్టోన్ rubbed together can produce. ఇక మిగతాది ఇక్కడ ఏదైతే ఉందో కెన్ ప్రొడ్యూస్ స్పార్క్స్ ఆఫ్ ఫైర్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ సమ్ ఫ్లవర్స్ బదులు బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది రాయాల్సి ఉంది. సమ్ ఏదైతే ఉందో దాని బదులు మనం బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఈ విధంగా రాయాల్సి ఉంది. హీ గేవ్ మీ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ మై బర్త్డే. బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ మై బర్త్డే ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. హీ గేవ్ మీ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ మై బర్త్డే. ఈ విధంగా వీటిని ఈ ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో అన్కౌంటబుల్, స్మోక్ని కౌంట్ చేయలేం. ఫ్లవర్స్ అంటే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఆ విధంగానే కౌంట్ చేయగలం, అంతేగాని పూల తోటకి వెళ్ళిపోయి ఇన్ని పూలు ఉన్నాయి అది చెప్పలేం. కాబట్టి ఈ విధంగా అన్కౌంటబుల్స్ని ఈ విధంగా బిట్ ఆఫ్ ల్యాండ్ అని, క్లౌడ్స్ ఆఫ్ స్మోక్ అని, పీసెస్ ఆఫ్ స్టోన్ అని, అలానే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఈ విధంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇదండి టోటల్గా ఏదైతే గ్రామర్ పార్ట్ ఉందో, థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది దీనికి సంబంధించి 6th యూనిట్కి సంబంధించి. స్పీకింగ్ అంటే మాట్లాడడం. యూ హ్యావ్ సీన్ హౌ మ్యాక్స్వెల్ డిస్క్రైబ్స్ మిస్ ద వాటర్స్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ బై వాచింగ్ హిమ్. జస్ట్ ఏంటంటే మ్యాక్స్వెల్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో అతను మిస్ వాటర్ యొక్క ఫీలింగ్స్, థాట్స్ని జస్ట్ చూసి చెప్పేయగలడు. ప్లే ద గేమ్ ఆఫ్ డమ్ షారెట్స్. డమ్ షారెట్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి యాక్చువల్గా కొన్ని గేమ్ షోస్ ఉంటాయి, అందులో ఏంటంటే చెప్తుంటారు, మూగ సైకిల్ చేస్తూ ఉంటారు, సినిమా పేరు చెప్తారనమాట. మూగ సైకిల్తో సినిమా పేరు, పాట, అవి ఎవరెవరు ఏమనుకుంటున్నారు అవన్నీ కూడా జస్ట్ సైకిల్ ద్వారా చెప్తూ ఉంటే వాళ్ళు చెప్తారనమాట సినిమా పేర్లు, పాటలు. అవి డమ్ షారెట్స్. టేక్ టర్న్స్ టు ఎక్స్ప్రెస్ ఎ ఫీలింగ్ ఆఫ్ థాట్ సైలెంట్లీ త్రూ జెస్చర్స్. అలా సైకిల్ ద్వారా జస్ట్ ఏంటంటే ఎలాంటి మాటలు అనేవి మాట్లాడకుండా ఓరక సైకిల్ ద్వారానే ఇతరులు అర్థం చేసుకొని ఏం చెప్తున్నారో అది చెప్పాలన్నమాట. లెట్ ద క్లాస్ స్పీక్ అవుట్ దేర్ గెసెస్ అబౌట్ ద ఫీలింగ్స్ ఆర్ థాట్స్ యు ఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్రెస్. ఆ విధంగా జస్ట్ జెస్చర్స్ ద్వారానే మీరు ఏంటంటే మీరు చేశారనుకోండి సైకిల్, మీ ఫ్రెండ్ కరెక్ట్గా చెప్పాలి ఏం మీరు చెప్తున్నారు అనేది. అలానే మీ ఫ్రెండ్ సైకిల్ చేస్తే మీరు కరెక్ట్ చెప్పాలి. అది రైటింగ్. రైట్ ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ యానిమల్ సచ్ యాజ్ పెట్ దట్ యు నో వెరీ వెల్. మీకు తెలిసిన ఒక పెట్ గురించి రాయమని అడుగుతున్నారు. 4-5 థింకింగ్ అబౌట్ ద టెక్స్ట్లో మీకు ఆల్రెడీ దీనికి సంబంధించిన కొంత అర్థమై ఉంటుంది, సమ్ ఐడియా హౌ టు డూ దిస్. మెన్షన్ సమ్ థింగ్స్ ద పర్సన్ ఆర్ యానిమల్ డస్, వాట్ యు థింక్ ద పర్సన్ ఆర్ యానిమల్ ఫీల్స్ ఎట్సెట్రా. సో ఆ యానిమల్ ఎలా ఫీల్ అవుతుంది లేదా ఆ పర్సన్ ఎలా ఫీల్ అవుతాడో రాయమన్నారు. అంటే మీకు తెలిసినటువంటి ఒక జంతువు గురించి, ఒక పెట్ గురించి రాయమన్నారు. కిట్టు మై క్యాట్ విత్ గ్రీన్ ఐస్ ఈజ్ ప్లేఫుల్ అండ్ క్యూరియస్. కిట్టు అనే పిల్లి ఉంది అండ్ గ్రీన్ ఐస్ అంటే పచ్చటి, దానికి పచ్చటి కళ్ళు ఉన్నాయి, చాలా ఆడుకుంటూ ఉంటుంది, క్యూరియస్గా కూడా ఉంటుంది. ఎవ్రీ మార్నింగ్ హీ వేక్స్ మీ అప్ బై పాయింగ్ ఎట్ మై హౌస్ ఫేస్ అండ్ పర్రింగ్. అంటే ఏంటంటే ఈ పిల్లి అనేది పొద్దున్నే తన్ని లేపుతుంది, అంటే ఏదైతే ఉన్నా లేపుతుంది, యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అండ్ శబ్దాలు కూడా చేస్తుంది. ఈ లవ్స్ వాచింగ్ బర్డ్స్ ఫ్రమ్ ద విండో. కిటికీ నుంచి ఏమైనా పక్షులు కనుక వస్తే చూస్తూ ఉంటుంది. వెన్ ఐఎమ్ సాడ్ హీ సిట్స్ క్వైట్లీ బిసైడ్ మీ. ఎప్పుడైనా నాకు ఒంట్లో బాగోలేదు అనుకుంటే, యజమానికి ఎప్పుడైనా ఒంట్లో బాగోకపోయినా ఏం చేస్తుంది, పక్కనే కూర్చుంటుంది అనమాట, ఓదార్పునిస్తుంది. ఈ జెంటిల్ పర్స్ అండ్ నజిల్స్ మేక్ మీ ఫీల్ లౌడ్. అరుస్తూ ఉంటుంది కదా, ఆ అరుపులు ఏవైతే ఉంటాయో పిల్లి చేసే అరుపులు అవన్నీ కూడా తనకి చాలా నచ్చుతాయి యజమానికి. ఐ బిలీవ్ ఈ ఫీల్స్ ఎ స్ట్రాంగ్ బాండ్ విత్ మీ జస్ట్ యాజ్ ఐ డూ విత్ హిమ్. అంటే తనకి ఈ పిల్లికి చాలా అవినాభావ సంబంధం అయితే ఉంది నేను అనుకుంటున్నాను. కిట్టుస్ కంపానియన్షిప్ బ్రింగ్స్ మీ ఇమ్మెన్స్ జాయ్ అండ్ వార్మ్త్ ఎవ్రీడే. కిట్టు యొక్క ఏదైతే స్నేహం ఏదైతే ఉందో అది చాలా ఆనందాన్ని అయితే కలిగిస్తుంది. ఇక తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే యాక్చువల్గా మనం ఏదైతే పాఠం చూసామో
మిస్బిల్ ద ఓటర్. ఇందులో సంబంధించి ఏదైనా జంతువులకు సంబంధించి ఇది 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. అయితే ఆ తర్వాత చట్టాలనేవి చాలా మార్పులు వచ్చినాయి. మనం పెట్స్గా ఉంచుకునేటటువంటి జంతువుల్ని ఏం చేశారంటే మార్చారు. అంతకుముందు అయితే ఏవైనా జంతువుల్ని ఉంచుకోవచ్చు, కానీ కొన్ని స్పీషీస్ ఏంటంటే అంతరించిపోయే దశలో ఉన్నాయి కాబట్టి వాటిని అస్సలు పెట్స్గా ఒప్పుకోకపోవడం అట్లాంటివి జరిగింది. ద లాస్ ఫర్ ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్ ఆఫ్ ట్రేడింగ్ ఇన్ యానిమల్స్. కొన్ని జంతువుల్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడం, ఇంపోర్ట్ చేసుకోవడం ఇలాంటి వాటిలో కూడా చట్టాలు మారినాయి, రూల్స్ మారినాయి. వాటికి సంబంధించి పెట్స్కి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ వాటిలో తీసుకెళ్ళడం, ఇదంటే మిస్బిల్ ఇందులో తీసుకెళ్ళడం జరిగింది. కానీ మారినాయి, అవన్నీ కూడా చట్టాలన్నీ కూడా మారినాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటున్నారంటే పిల్లల్ని కొంచెం రీసెర్చ్ అనేది చేయమంటున్నారు. చేసేసి ఆ చట్టాల్లో ఎలాంటి మార్పులు వచ్చినాయో చూడమంటున్నారు. తర్వాత ఆ స్టూడెంట్స్ ఇఫ్ దే నో ఆఫ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అన్యూజువల్ పెట్స్. ఇందులో అయితే ఓటర్ అనేది మనం చూసాము. అలా ఏవైనా జంతువులు అనేవి అదేవిధంగా ఏవైనా విచిత్రమైన జంతువులు ఏమైనా పెట్లుగా వాళ్ళు ఏమైనా చూసారా, పెంపుడు జంతువులుగా. మనం జనరల్గా చూసినట్లయితే కొన్నిటిని ట్రైన్ చేసి మనకి ఆనందాన్ని ఇవ్వడానికి చూస్తారు. డాన్సింగ్ బేర్స్, డ్యాన్స్ వేసేటటువంటి ఎలుగుగొడ్లు, బేర్స్, ఎలుగుబంట్లు అవన్నీ ఉంటాయి కదా, లయన్స్, టైగర్స్, ఎలిఫెంట్స్ ఇట్లాంటివన్నీ ట్రైనింగ్ ఇస్తారు. దెన్ లీడ్ స్టూడెంట్స్ ఇన్ టు డిస్కషన్ అబౌట్ ద ఎథిక్స్ ఆఫ్ కీపింగ్ వైల్డ్ యానిమల్స్ యాజ్ పెట్స్. తర్వాత డిస్కషన్ పెట్టుకోమన్నారు. అంటే ఏంటంటే వైల్డ్ యానిమల్స్ని పెట్స్గా ఉంచుకోవచ్చా, అందులో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, లాభాలేంటి, నష్టాలేంటి, కష్టాలేంటి, వాట్ ఆర్ ద డిఫికల్ట్స్ దీస్ మే ఎంటైల్, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. అకార్డింగ్ టు స్టూడెంట్స్ వాట్ విల్ ద యానిమల్ మిస్ మోస్ట్ వెన్ ఇట్ ఈస్ టేకెన్ అవే ఫ్రమ్ ఇట్స్ న్యాచురల్ హ్యాబిటాట్. యాక్చువల్గా ఏదైనా జంతువుని గనక ఆ విధంగా పెట్స్గా ఉంచుకుంటే వాటిని జనరల్గా వాటి ఇంటి నుంచి దూరం చేస్తాం మనం. కాబట్టి ఆ యానిమల్స్ ఏం మిస్ అవుతాయి అలాంటి సందర్భాల్లో ఇంటి నుంచి దూరం అయినప్పుడు. డూ దే థింక్ దట్ ఇట్ ఈస్ క్యూట్ టు సీ మిచ్ ద ఓటర్ ఆన్ ఏ లీష్. యాక్చువల్గా ఇందులో చూసినట్లయితే ఓటర్ ఎట్లా పడితే అట్లా తాను వెళ్ళిపోతుంది, తాను స్వేచ్ఛగా ఉంటుంది. అలా ఉండడం ఓకేనా? గెట్ దెమ్ టు లుక్ ఎట్ ద సిచ్యువేషన్ ఫ్రమ్ ఆల్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. 360 degrees వ్యూలో ప్రతిదీ జంతువుని పెట్టుగా ఉంచుకోవడం కరెక్టేనా? అలా వదిలేస్తే వైల్డ్ యానిమల్స్ని పెట్టుగా ఉంచుకుంటే, అంటే అడవి జంతువుల్ని గనక పెంపుడు జంతువులుగా ఉంచుకున్నారనుకోండి, అప్పుడు అలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుంది, ఏదైనా ఆపదలు ఉంటాయా, వీటి వల్ల లాభాలేంది, నష్టాలేంది, కష్టాలేంది, టోటల్గా అది చూడమంటున్నారు. అట్లానే ఒక వెబ్సైట్ ఇచ్చారు, www.wwf.org.uk/code/wildlife. ఇది ఇచ్చేశారు. ఇది ఇందులో ఏంటంటే ఇందులో ఎక్కువగా ఒట్టరు, తర్వాత వాటి కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కాపాడడానికి ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఈ వెబ్సైట్లో అయితే ఉంచడం జరిగిందని పేర్కొనడం జరుగుతుంది. ఇది టోటల్గా 6th యూనిట్కి సంబంధించింది. టోటల్గా దీని తర్వాత ఉన్నటువంటి ఫాగ్ ఏదైతే ఉందో ఆ పోయం కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. మీకు ప్లేలిస్ట్లో కనబడుతుంది. మీరు సింపుల్గా ఏంటంటే ఈజీగా అన్నీ యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ మీరు యాక్సెస్ చేయలేకపోతే మీరు ఇక్కడ ఐకార్డ్స్ వస్తాయని, ఐకార్డ్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు 5 సెకండ్స్లో మొబైల్లో చూస్తున్నట్లయితే ఎండ్ స్క్రీన్స్ వస్తాయి, అలా యాక్సెస్ చేయొచ్చు. లేకపోతే ఇప్పుడు ఈ వీడియో టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ని క్లిక్ చేయగానే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, దాని నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇవన్నీ తెలియదు అనుకుంటే సింపుల్గా మీరు 10 లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే రిప్లైగా మీకేంటంటే కామెంట్స్లో రిప్లైగా మీకు ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.